ఇప్పుడు ఈమె బాధితులు కూడా ఫోన్ చేస్తా. ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి టీ వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నానా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంటే పోలీసులు చూస్తాంటారా? నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, పొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేది వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరే సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు. ఇప్పుడే చూసిన కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆమెకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు దీంట్లో A2, A3 ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా. వీడు కొత్త నెంబర్ ఎత్తలేము. వీళ్ళంతా విఐపీలే ఈ బ్యాచ్ అంతా. ఒక నిమిషం కనెక్ట్ చేస్తా వాడికి. జాగ్రత్త, నంబర్ల నుండి మీకు వీళ్ళకి ఫోన్ చేస్తే జాగ్రత్త వారే చెప్తావారు. ఇక్కడ జడ్జ్ అని చెప్పి భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వాళ్ళు సైబర్ నేరగాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది. వాళ్ళు ఎత్తినట్లేరు. ఇందాక మాట్లాడారు, నాకు ఫోన్ చేశారు. ఆ నంబర్ నేను చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, భూమన అభినయ్ రెడ్డిని, నా ఫోన్ ఇది ఒకసారి ఇంకోకుండా, భూమన అభినయ్ రెడ్డిని, లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలీదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో, మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్ బచ్చా కుట్రేగడు వాడు. దీనికి ఎంత ఎవిడెన్స్? రోజు లక్ష్మీ ఇంటికి పోయి, లక్ష్మీ వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని, అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఊరే అంత సినిమా ఎందుకు నా కోసం? నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళకి సెట్ చేయాలట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏందిరా నాయన ఇంత పోటుగాడు కూడా, స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా, మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే, ఇంకా ఎనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని, ఎవరు? కిరణ్ రాయలు మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి? చెప్పండి, నా పేరు చెప్పండి. అబ్బా చెప్పులేరా, ఏం పేపర్లో ఉంది. తీసుకున్నారు. సరే నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ నుంచి చిన్న విషయం నాకు చెప్పాలని నాకు చెప్పినా ఒక పొద్దున వాళ్ళకి చెప్పు. ఈ నెంబర్ నాదే, చెప్పు ఒక మాట ప్లీజ్. అన్న మాకు ఇంట్లో కొద్దిగా సమస్య, మా నాన్నమ్మ కొల్లు బాగాలేదని చెప్పేసి మేము బయట హాస్పిటల్లో ఉన్నాం.
మాకు కంటిన్యూగా ఫోన్లు చేస్తారా, మీకు మీరు అందుబాటులో లేరు బాబు. ఇప్పుడు కాదు స్టోరీ, అసలు స్టోరీ ఏం జరిగింది చెప్పు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న, ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె ఒక గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు డబ్బు ఇచ్చింది. ఒక మంచి బాడీకి కదా అనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె ఎప్పుడో దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది, నెంబర్ ఇచ్చి కట్ అయింది. మాట్లాడి స్పీకర్ పెట్టుకుంటాం. చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడైనా మందు కావాలంటే 100 పేపర్స్ మిలిటరీ అని ఒక ఆయన ఉన్నాడు, సుబ్రహ్మణ్యం అని. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ చెప్పు. మందు కింద తీసుకొచ్చేవాడు, మాటలు తీసుకొచ్చేవాడు చేస్తానన్నా. ఒక స్లిప్ రాయిస్తుంది, ఆ స్లిప్ తీసుకెళ్తే మెడికల్ షాప్ లో ఎవరికి ఏమని అడిగి 10-20 మాత్రలు ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇస్తా అన్నాను. అట్లా ఇచ్చేటప్పుడంతా నాకు 500-600 ఇస్తాను. పోతే మనకు మంచి బాడీ దొరికిందిలే, రోజంతా తొలితే వెళ్ళిపోతే కష్టంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఈ ఫోన్ చేయనప్పుడంతా మనకు 1500 ఇస్తాను. సందర్భంలో ఫోన్ చేసి ఇంటికాడికి రా తమ్ముడు అనింది. సరే వస్తాను కానీ చెప్పిపోతే మటన్ బిర్యానీ పెట్టి తిన్నాను. తినేసి ఇవన్నీ విషయం చెప్పు. మటన్ బిర్యానీ ఏదో చెప్తున్నా, ప్రెస్ మీట్ లో వాళ్ళకి చెప్పు. అదే చెప్తున్నా, మీరు ఏడైనా ఉండండి నాకెందుకు, నేను చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను. నేనేం చేశాను ఇటు చెప్పాను, అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి ఐడిఎఫ్సి బ్యాంకులో సంతకం పెట్టి మొత్తం ఏంది ఏం అంటే పెట్టి తమ్ముడు నేను ఉండా కదా నీకు నేను చూసుకుంటానని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక తీసుకుని అరే డబ్బు అంటే ఎవరికైనా ఆశ కదనా, ఆశతో డబ్బు తీసుకొని సరే పెట్టాను. చేసుకున్నారు, అన్ని అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు, చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకునే సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అనింది. నేను కూర్చున్నాను. పోలీసులు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అన్న? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి. క్రిస్పో యాప్ పేరు నాకు తెలియదు, నాకు క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు. నేను పోలీస్ స్టేషన్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులతో నేను మాట్లాడే మాటల్లో వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ ఎందుకు అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? మీ ఇద్దరిని అమ్మాయిని ఎందుకు వదిలేశారు అన్న? అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది అని చెప్పి ఇచ్చేసింది. ఎవరు రికమెండేషన్ చేయలేదా? ఎవరు చేయలేదన్న మమ్మల్ని. అమ్మాయిని తీసుకెళ్లారు, ఎవరు ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు. మైగ్రేన్ ఉంది, హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె తప్పించుకునింది. మమ్మల్ని నేను ఇంకోటి కూడా ఉన్నాను ఒకడు, వాడి పేరు నాకు గుర్తులేదు. వాడు నన్ను బండిలో ఎక్కించుకున్నారు. సుమోలో ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టించి మటన్ సీరియస్ లో ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా ఎవిడెన్స్ ఏమి ఉంటే చెప్పు ప్లీజ్. మాకు తెలిసినంత వరకు 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? క్రికెట్ బెట్టింగ్స్ మళ్ళీ రమ్మీ గేమ్స్ ఆడేది ప్యాకెట్ లో మళ్ళీ ఇవన్నీ చేస్తది. ఇంకోనా నేను నాకు చదువు రాదునా, నన్ను అడుగుతున్నారన్నా, నాకేం తెలుసునా? నేను ఆటో, సార్ ఆటో, మేడం ఆటో అని అడుక్కునేవాడన్నా. కానీ నువ్వు దీంట్లో టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట, నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట, నీకు స్పెషల్ బెండి కార్ ఉందంట. స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నాను. స్పెషల్ హెలికాప్టర్ 2 కోట్ల రేంజ్ రోవర్ కార్ ఉందంట నా దగ్గర, డూప్లెక్స్ ఇల్లు ఉందంట. నేనే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తారు అమ్మన్నా. ఏ గవర్నమెంట్ ఇస్తారు? రాజస్థాన్కా ఏపీకా? నా ఏపీకి కావాలంటే కూడా రాజస్థాన్ కావాలంటే కూడా రాజస్థాన్. నాకేముంది వద్దు, నాకేమీ లేవు. సరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసుల గురించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు, ఎర్రబట్ట పచ్చబట్ట. డిబేట్లు కాదు, ఆయన ఎవరో డాక్టర్ బాలా అంట. ఆయన ఏమైనా మా జీవిత చరిత్ర మమ్మల్ని ఏమైనా కన్నాడా, లేకపోతే మా జీవిత చరిత్ర ఏమైనా తెలుసుకున్నాడా కనుక్కో. TV5 వాళ్ళని, ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో. మేము తిరుపతిలోనే ఉంటాం. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని అకౌంట్లు బ్యాంకులో మెయింటైన్ చేసిన చెప్పి ఇందాక చెప్పావు, ఏదో ఎవరికో చెప్తున్నావు. ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి? నా 27 బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి ఆమెకి. నన్ను నేను కారు కూడా తోలుతానని చెప్తే ఆమె ఒక ఆడి కారు ఉంది. కారు వేసుకొని TS094252 బండి నెంబరు, ఆ కార్లు వేసుకొని సిల్వర్ కలర్ కారు, ఆ కార్లు వేసుకొని ప్రతి చోటకి తొడుకొని పోయి ప్రతి హోటల్ కి. సరే ఇప్పుడు అవ్వలేదు, ఆ హోటల్ నాకు వద్దు కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమ్మాయిని కేసు బెయిల్ వస్తుందా రాదా?
అవి మాకెట్టనా తెలుసు, మమ్మల్ని 90 రోజులు వేస్తే సాగు కొట్టినారు, నా కుక్కను కొట్టినారు మమ్మల్ని. సరే కానీ మళ్ళీ మారుతా రోజు మేము. రైట్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది. మొన్న ప్రెస్ మీట్లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల్ బాధితురాలు అని వినిపించింది, అవునా? అది నిజమైతే ఇది కూడా నిజమే, ఇది నిజమే. వాడి పేరు అబ్దుల్ గని, A3, వాడు చెన్నైలో ఉన్నాడంట. ఈ అబ్బాయికి పారిపోయాడు దాముకురాయంటే టీవీలో చూసి, నేను రాని పక్క కొద్దిరోజు అన్నాడు. కాబట్టి వాడిని పిలిపిస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా. వాడు ఇంకా అవాక్య విషయాలు చెప్తాడు. అవాక్య విషయాలు చెబితే మీరు ఆమెకి సన్మాన సభ పెడతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి. 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట. మనకు ఒక 2 బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం. సైబర్ క్రైమ్ దందా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్ర బట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు. ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే ముందు 2 విషయాలే. వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న, చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయల్ మీద కేసు A1, A2, A3, A4, A5. ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని? కిరణ్ రాయల్ బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న NTVలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము, ఆ కేసులో కిరణ్ రాయల్ది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ళ క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి, ఇన్ని కేసులు పెట్టాలి, ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్నాథ్ ఆస్తి నాకే వస్తుందేమో, అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను నా ఫైనల్గా, అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా. లక్ష్మీరెడ్డి నీకు తెలియదు, నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు, నీ పిఏ లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు. మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక భారతీరెడ్డి నుంచి మీకు ముటకేలు పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాయల్ ఏదో చేయాలన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు. మీ సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళకి కూడా తెలిస్తే తప్పదు. జీతాలు తీసుకుంటారు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, పెట్టాలి కదా. మాత్రం ఒకటే, నీకు తెలియదని చెప్పి కాణిపాకంకి వచ్చి రేపు సాయంత్రం 5 గంటల లోపల లక్ష్మీరెడ్డి నాకు కలవలేదు, నాకు తెలియదు, నా తేడాగాడు నాకు చెప్పలేదు, వాడు ఉన్న సంబంధం లేదు ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమన కరుణాకర్ రెడ్డికి భూమన అభినవ్ ఒక్క మాటగా మాట్లాడను. తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను. కాణిపాకంకి వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి. లక్ష్మీ సంబంధం, నా మ్యాటర్ నా సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేశాం మేము అని చెప్పమని చెప్పండి, వదిలేస్తా. నేను ఒట్టేస్తా. 1.5 సంవత్సరంగా మీరు నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా. కిరణ్ రాయల్ పదవి వచ్చేటప్పుడు చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా. దీనికి సహకరించిన పెద్దలు, నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా. మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా. ఎవరో 2 నిమిషాలు ఫోన్లు మాట్లాడారో, అమూల్ బేబీ కాదు నేను.